చెప్తానండి. ఆయన కూడా థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ. అడగండి, ఉండండి, నేను చేశాను అంటున్నాను. ఇప్పుడు చెప్పండి బ్రదర్, మీరు కో హోస్ట్ అయ్యారు, గో హెడ్. ఎస్ బ్రదర్. సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్, ఆయన కో హోస్ట్ అయ్యారు. స్టార్ట్, ఆయన స్క్రీన్ ఆల్రెడీ షేర్ చేశారు స్క్రీన్. కో హోస్ట్ అయింది రాజేష్ కి. ఎస్ బ్రదర్, ఎస్ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ బ్రదర్. గో హెడ్ బ్రదర్, రాజేష్ బ్రదర్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మనం గత దినాల్లో యొక్క అంత్యకాలపు సూచనల గురించి కొన్ని శ్రేష్టమైన తేటగా కొన్ని వర్తమానాలు విన్నాం. ఆ సంభవాలు, ఆ యొక్క ప్రవచన నెరవేర్పులన్నిటి గురించి మనకి ఒక ప్రత్యేకమైన అవగాహన ఉంది. అందరూ దాదాపుగా క్రైస్తవేతరులు దాదాపుగా ఒకే రకమైనటువంటి ఆలోచన ధోరణిలో ఉన్నారు. అంటే క్రైస్తవులు అయితే ఈ యొక్క బైబిల్లో చెప్పబడినటువంటి అంత్యకాలపు సూచనలు నెరవేర్పు ఎలా ఉండబోతుంది, ఎన్ని నెరవేరిని అని ఒక రకమైనటువంటి ఆలోచన, ఆ వైఖరితో ఉన్నారు. అలాగే క్రైస్తవులు కానటువంటి వాళ్ళు ఎలా ఉన్నారంటే, ఇదేమన్నా యుగాంతమా, ఈ ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క పాండమిక్ సిచ్యువేషన్, ఈ యొక్క తెగులు సంచరించే దినాల్లో ఒకవేళ ఇదే యొక్క ప్రపంచం అంతమైపోవడానికి అయిపోతుంది అనేటువంటి ఆ యొక్క ఆలోచన విధానంలో వాళ్ళు ఉంటూ ఉన్నారు అనమాట. మనకి తెలుసు, దేవుడు ఆ యొక్క ఆధిక్యతనిచ్చాడు. జరగబోయేటువంటి సంభవాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆ యొక్క అబద్ధ క్రీస్తులు, అబద్ధ బోధకులు వస్తారని, అనేక మందిని మోసపుచ్చుతారని, ఇవన్నీ ఏర్పరచబడిన వారిని సైతం మోసగించి నిత్య నరకానికి వెళ్ళే విధంగా వాళ్ళు మోసగిస్తారని కొన్ని విన్నాం. అలాగే యుద్ధాలు, రాజ్యం మీదకి రాజ్యం, యుద్ధ సమాచారాలు ఎక్కువగా వింటాం అని వింటూ ఉన్నాం. అలాగే కరువులు వస్తాయి, యుద్ధం తర్వాత అన్ని కంట్రీస్ యొక్క ఎకానమీ నాశనం అయిపోతుంది. కరువులు సంభవిస్తాయి, భూకంపాలు సంభవిస్తాయి, తర్వాత కొత్త రోగాలు, అవన్నీ మనం చూస్తున్నాం. అలాగే ఆ యొక్క మందిరం కట్టబడిన తర్వాత, యెరూషలేము మందిరం కట్టబడిన తర్వాత నాశనకరమైన హేయ వస్తువు ఆ యొక్క పరిశుద్ధ స్థలంలో పెట్టబడుతుందని, అలాగే సూర్యచంద్రుల మార్పులు, ఆ యొక్క చంద్రుడు కాంతి ఇవ్వడని, అలాగే నక్షత్రాలు రాలుతాయి, ఆకాశమందు శక్తులు కదిలింపడతాయని అనేకమైనటువంటి విషయాలు మనం తెలుసుకున్నాం ఇంతకుముందు. వాటి గురించి అయితే మనం ఇప్పుడు ధ్యానం చేయట్లేదు, కానీ వాటన్నిటి గురించి మనం శ్రేష్టమైన కొన్ని వర్తమానాలు మనం గతకాలంలో విన్నాం. అయితే ఒక చిన్న సర్వే, ఒక లైఫ్ వే అనేటువంటి ఒక రీసెర్చ్ ఆర్గనైజేషన్ చిన్న సర్వే చేశారు. ఈ యొక్క యేసుక్రీస్తు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పినటువంటి ఆ యొక్క బర్త్ పెయిన్స్, ఆ యొక్క అని చెప్పబడేటువంటి ఆ యొక్క సూచనలు ఏవైతే ఉన్నాయో అవి ఎంతవరకు వాటి యొక్క నెరవేర్పు జరిగింది, ప్రపంచవ్యాప్తంగా ఆ యొక్క పాస్టర్స్ కానీ దైవజనులందరినీ వాళ్ళు ఆ యొక్క రీసెర్చ్ లో పాలు పొందేట్టు చేసి, ఆ యొక్క ఎలా ఉంది పరిస్థితి అంటే, ప్రతి ఆ యొక్క లేఖన భాగంలో చెప్పినటువంటి ఆ యొక్క ప్రతి ఎంతవరకు నెరవేరిని వాళ్ళ ఉద్దేశాలు ఏంటని ఒక రీసెర్చ్ చేశారు. అందులో చూస్తే ఫస్ట్ ది రైజ్ ఆఫ్ ఫాల్స్ ప్రాఫిట్స్, బోధలు వస్తారని లేఖన భాగాల్లో ఉంది. అది ప్రపంచవ్యాప్తంగా సంఘాల్లో చూస్తే వాళ్ళ దృష్టికి కనపడినంత వరకు ఎంతవరకు నెరవేరు ఉండొచ్చు అని వాళ్ళు సర్వే చేస్తే దగ్గర 83% ఇట్ ఈస్ ఫుల్ఫిల్డ్. 83% అది నెరవేరిందంట వాళ్ళ యొక్క రీసెర్చ్ ప్రకారం. అంటే అన్ని సంఘాల్లో అంతమంది అబద్ధ బోధకులను వాళ్ళు చూసిన అనుభవం వాళ్ళకు ఉంది. 83% ఇట్ ఈస్ ఫుల్ఫిల్డ్ బై దిస్ టైం. అలాగే లవ్ ఆఫ్ మెనీ బిలీవర్స్ గ్రోయింగ్ కోల్డ్, అనేక మంది విశ్వాసుల ప్రేమ చల్లారిపోవటం, అది ఎంతవరకు ఎన్ని సంఘాల్లో గమనించారు ఏంటని సర్వే చేసే దగ్గర 81% పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు. అది జరిగింది, అది నెరవేరింది, విశ్వాసుల ప్రేమలు చల్లారిపోతున్నాయి, అది మేము గమనిస్తున్నామని అనేక మంది పాస్టర్స్, అక్కడ దైవజనులు వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. 81% ఇట్ ఈస్ ఆల్రెడీ ఫుల్ఫిల్డ్. అలాగే ఆ యొక్క బైబిల్ లేఖనాలను వదిలేసి ట్రెడిషనల్ థింగ్స్ ని, మామూలుగా వాళ్ళ యొక్క విధానాలని అవలంబించడం, దేవుని వాక్యాలను విడిచిపెట్టడం అని ఎంతమంది దూరం అయిపోయారనే దాని గురించి సర్వే చేసే దగ్గర 79% ఇట్ ఈస్ ఫుల్ఫిల్డ్. అలాగే వార్స్ అండ్ నేషనల్ కాన్ఫ్లిక్ట్స్, అవన్నీ మనం చూస్తే మన దృష్టికి మరుగైనవి కాదు. అవన్నీ ఎన్నో యుద్ధాలు అన్ని మనం చూసాము గత 100 సంవత్సరాల్లో. ఇప్పటికీ కొన్ని
యుద్ధ సమాచారాల గురించి మనం వింటున్నాం. చైనా, భారతదేశంలో యుద్ధాలు జరగొచ్చేమో అని, ఇంకా రకరకాలుగా మిడిల్ ఈస్ట్ లో ఇంకా అలా కొన్ని యుద్ధాలు జరగొచ్చేమో అనేటువంటి యుద్ధ సమాచారాల గురించి మనం వింటూ ఉన్నాం. అది కూడా దగ్గర దగ్గరగా ఒక 78% ఫుల్ఫిల్ అయింది. అలాగే భూకంపాలు, నేచురల్ డిజాస్టర్స్ 76% ఫుల్ఫిల్ అయింది. తర్వాత విశ్వాసాన్ని విడిచిపెట్టేటువంటి విశ్వాసులు అనేక మంది సంఖ్య పెరిగింది. క్రైస్తవ విశ్వాసాన్ని విడిచిపెట్టి అనేకమైన అబద్ధ బోధలకు ఇది ప్రత్యేకమైనటువంటి సూచన. ఇది అనేక మంది అబద్ధ బోధకులు వచ్చి రకరకాల బోధలు, వాక్యాన్ని ట్విస్ట్ చేసి వేరే మార్గంలో వాళ్ళని నడిపించడం, అలాగే ఇతర మతాలు క్రైస్తవం మీద ప్రత్యేకంగా నెగిటివ్ గా చెప్పటం, వక్రీకరించటం, ఇది జరిగిందా అది జరిగిందా అదంతా తప్పు అని రకరకాలుగా ప్రజల హృదయాన్ని మార్పిచ్చేసి వాళ్ళ విశ్వాసం నుంచి దూరం చేసేటువంటి పరిస్థితులు. అవి ఎంతవరకు ఫుల్ఫిల్ అయినాయి అని మనం గమనిస్తే దగ్గర దగ్గర 75% ఫుల్ఫిల్ అయిందంట. పేమెంట్స్, కరువులు దగ్గర దగ్గర 70% ఫుల్ఫిల్ అయింది. తర్వాత జూయిష్ పీపుల్ వరల్డ్ వైడ్ గా సమకూర్చబడే విధానం, వాళ్ళందరూ ఏకమైపోవటం, అలాగే అన్ని దేశాల విషయంలో వాళ్ళు శత్రుత్వ భావాన్ని కలిగి ఉండటం, అంటే వాళ్ళు ఐసోలేట్ అయిపోవటం, వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి దేశాల చేత వాళ్ళు ద్వేషించబడటం అనేటువంటి పరిస్థితులు గమనిస్తే దగ్గర దగ్గర 63% ఫుల్ఫిల్ అయిందంట. కొంతమంది అయితే ఇవేం జరగలేదు ఇంకా అని కొంతమంది ఒక 11% అంటున్నారు. సో ఆల్మోస్ట్ ఈ రీసెర్చ్ ఫీడ్బ్యాక్ చూస్తే వీఆర్ ఇన్ ఎండ్ టైమ్స్. మనం అంత్య దినాల్లో ఉన్నాము అనడానికి ఏమాత్రం అనుమానం లేదు. ఖచ్చితంగా మనం అందులో అంత్య దినాల్లో ఉన్నాం. అలాగే ఈ చెప్పినటువంటి ఈ విషయాలన్నింటి గురించి ఎన్నో కొన్ని అయితే మనం చూడగలిగాం. కొన్ని కరువులు అయితే చూడగలిగాం, కొత్త రోగాలను చూడగలిగాం, యుద్ధాల గురించి విన్నాం, చూసాం. అలాగే అబద్ధ బోధకులను కొంతమంది చూడగలిగాం. ఆ సూచనలన్నీ మనం గమనిస్తున్నాం. అయితే వీటితో పాటు లేఖన భాగాల్లో దేవుడు ఒక సూచన దేవుడు మనకి ఇచ్చాడు. ఇప్పుడు ఇంతకు ముందు చెప్పినటువంటి ఈ యొక్క నెరవేర్పులో మనం భాగస్థులు కాకపోతే మంచిది అనుకుంటాం. అంటే ఇవి రాకముందే ఒకవేళ మనం రాకడొస్తే బాగుండు, ఇవి రాకముందే మనం దేవుని సన్నిధికి వెళ్ళిపోతే బాగుండు అనేటువంటి ఆలోచనలు ఉంటాం. కానీ ఆ ప్రవచనం, అంత్యకాలంలో జరగబోయే ఆ ప్రవచనం విశ్వాసులందరూ అందులో పాలు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. అది వచ్చి ఇదందరికి మనకు బాగా పరిచయమైనటువంటి వాక్య భాగమే. చూస్తే అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 17వ వచనం మనం చూడొచ్చు. అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవ్వనులకు దర్శనములు కలుగును. ఒకవేళ వీరుంటే మీరు కూడా ఆ యొక్క లేఖన భాగం తీసి చదవచ్చు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 17వ వచనం. అంత్య దినాల్లో జరిగేటువంటి ఇదొక ప్రాఫెసీ. మనుషులందరి మీద నా ఆత్మ కుమ్మరించబడుతుంది అని లేఖన భాగాలు చెప్తుంది. ఇది జరిగేది అంత్య దినాల్లోనే. ఇది కూడా భూకంపాలు, యుద్ధాలు, అబద్ధ బోధలతో పాటు ఇది కూడా జరుగుద్ది సంఘానికి. సంఘం ఎత్తబడుతుంది. ఎత్తబడటానికి ముందు సంఘం యొక్క స్థితి, కొంతమంది విశ్వాసానికి దూరం అయిపోతారు, కొంతమంది చల్లబడతారు, కొంతమంది యాక్టివ్గా ఉన్నటువంటి విశ్వాసులు వాళ్ళ ఆత్మలో మరింత ఉన్నతమైన స్థానానికి చేరుకుంటారు. వాళ్ళు ఆత్మ కుమ్మరింపు అంటే ఏదో పెంతెకొస్తు దినం రోజు ఆ యొక్క పరిశుద్ధాత్మ భూమి మీదకి వచ్చి వాళ్ళందరి మీద అగ్ని నాలుకలు వచ్చి భాషల్లో మాట్లాడటం అది కాదు. కానీ అది ఆల్రెడీ జరిగింది. పరిశుద్ధాత్మ ఇప్పుడు భూమి మీద ఉంది, మనకి అందరికి అందుబాటులో ఉంది. ఆ ఆత్మే తన యొక్క రక్షణ కార్యం జరిగిస్తుంది. అందరినీ వారి పాపాల విషయమే ఒప్పించేటువంటి కార్యం అది పరిశుద్ధాత్మ చేసే కార్యమే. అది పరిశుద్ధాత్మ చేస్తుంది. కానీ ఈ ఆత్మ కుమ్మరింపు అనేటువంటి మాట అనేక మంది విశ్వాసులు ఆత్మలో మరింత నింపుదల కలిగి ఉంటుంది. ఆ రోజుల్లో, ఆ దినాల్లో, అంత్య దినాల్లో ఆత్మీయంగా మరింత బలపడతారు. ఇప్పుడు మనం రక్షించబడిన విశ్వాసులుగా ఎంతో మంది ఉన్నాం. ఇప్పుడు ఉన్నటువంటి అందులో ఎంతో మంది బహుశా రక్షించబడి ఉంటారు, కొంతమంది రక్షించబడకుండా కూడా ఉండొచ్చు. అయితే రక్షించబడిన మన యొక్క అనుభవం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మనం ఎలా ఉంటది? మొట్టమొదట బహుశా మనం ఒక లేఖన భాగం ద్వారా సంధించబడి ఉంటాం. దైవజనుడు లేకపోతే ఏదో ఒక బైబిల్లో వాక్యం చదువుతున్నప్పుడు మనం సంధించబడతాం. తర్వాత లేఖన భాగం మనల్ని ఒప్పింపజేస్తుంది. పరిశుద్ధాత్మ మన హృదయంలో ఆ యొక్క పాపాన్ని ఒప్పింపజేసేటువంటి ఆ యొక్క ప్రక్రియను ప్రారంభిస్తుంది పరిశుద్ధాత్మ. తర్వాత పరిశుద్ధాత్మ పని అక్కడితోనే అయిపోయిందా? మారు మనసు పొందుతాం, పరిశుద్ధాత్మ చేత ఒప్పించబడతాం, మారు మనసు పొందాం, యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించాం. తర్వాత నీటి బాప్తిస్మంలో మన హృదయంలో జరిగినటువంటి ఆ యొక్క మార్పుని నీటి బాప్తిస్మంలో మనం అందరి ముందు సాక్ష్యం ఇస్తాం.
సో పరిశుద్ధాత్మ పని కేవలం ఆ పాపాలు ఒప్పించడంతోనే అయిపోయిందా, లేకపోతే ఇంకా కొనసాగుతుందా మన జీవితంలో? ఎంతవరకు మన ఆత్మని పరిశుద్ధాత్మ వశం చేశాం అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఎంతవరకు మన ఆత్మని, మన వ్యక్తిగతంలో మనలో ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో, ప్రాణాత్మ దేహాలు ఉన్నాయి కదా, ఆ ఆత్మని పరిశుద్ధాత్మ వశం చేశాం. అంటే పరిశుద్ధాత్మని కేవలం నియంత్రించామా, ఇంక చాలు, నన్ను ఒప్పింపు చేశావు, పాపాల విషయంలో ఒప్పింపు చేశాను, నేను రక్షించబడ్డాను, యేసుక్రీస్తు సొంత రక్షణగా అంగీకరించాను, ఆత్మీయ విషయాల్లో నీ నీ యొక్క నియంత్రణ ఉంటే సరిపోతుంది, మిగిలిన విషయాలు నేను చూసుకుంటాను. ఆయనకు నా జాబ్ విషయంలో కానీ, నా వివాహ విషయంలో కానీ, నా స్టడీస్ విషయంలో కానీ, ఇంకా ఇంకా వ్యక్తిగతంగా అనేకమైనటువంటి విషయాలు, లౌకికమైన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్ని విషయాల్లో నా జ్ఞానంతో నేను ఐ కెన్ హ్యాండిల్ అని పరిశుద్ధాత్మని నియంత్రించే వరంగా మనం ఉన్నామా, లేకపోతే పూర్తిగా ఆత్మ నింపుదల కలిగి ఉన్నాము? మనం ఆత్మ నింపుదల, అంచె దినాల్లో నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదను. అనేక మంది ఆత్మ నింపుదల కలిగి ఉంటారు. మీరు బహుశా గమనించారో లేదో, ఎక్కడెక్కడో ఎగ్జాంపుల్స్ అక్కర్లేదు, మన మందిరాల్లో, మన సంఘాల్లో పరిస్థితులే గమనించండి ఒకసారి. ఈ తెగులు దినాలు, ఈ పాండమిక్ సిచ్యువేషన్స్ ముందు మన పరిస్థితి ఎలా ఉండేది? బహుశా ఆ యొక్క వార కూడికల్లో మనం ప్రార్థన చేసేవాళ్ళం, ఆదివారం ఆరాధన చేసేవాళ్ళం, వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకునేవాళ్ళం. తర్వాత ఆ COVID-19 వ్యాధి ప్రబలింది, ప్రపంచవ్యాప్తంగా మొత్తం అదంతా విస్తరించింది. ఎంతో మంది ఆ వ్యాధి బారిన పడ్డారు, అనేక మంది ప్రాణ భయంతో క్వారంటైన్ లో ఉంటున్నారు, అదంతా జరుగుతుంది. మందిరాలు కూడా సమావేశ ఆ యొక్క మందిరాలు అవన్నీ కూడా మూయబడ్డాయి. సాతాను దృష్టిలో బహుశా ఈ ఆరాధన, ప్రార్థన అన్ని అయిపోతాయని బహుశా అది ఊహించుండొచ్చు. కానీ అందుకు పూర్తి వ్యతిరేకంగా జరుగుతుంది. అది మీరు బహుశా మనందరం గమనించే ఉండొచ్చు. మనం సమకూడటానికి ప్రార్థనా మందిరాలు లేకపోయినప్పటికీ, ఆ యొక్క స్థలాలు లేకపోయినప్పటికీ, మరొక రూపంలో దేవుడు మనకి మార్గాన్ని ఏర్పాటు చేశాడు. కొంతమంది ఫేస్బుక్ లో లైవ్, కొంతమంది యూట్యూబ్ లో, జూమ్ లో, ఈ రకంగా అందరం ఆ సహవాసాన్ని మాత్రం ఆ చైన్ బ్రేక్ అవ్వలేదు. ఇంకా చెప్పాలంటే ఆ యొక్క పరిచర్య వేగం పెరిగి ఉండొచ్చు. ఇంతకుముందు సంఘ ప్రార్థన చూసుకుంటే 7 to 8:30 అలా జరిగేది. కానీ ఇంకా ఎక్కువ జరుగుతుంది ఇప్పుడు ఆన్లైన్లో అయితే. మొన్నటి దినాన్ని అయితే దగ్గర 10 o'clock వరకు సంఘ ప్రార్థన, అంటే ప్రార్థన ఆత్మ పెరుగుతుంది అందరిలో. ఉద్యమం, ఈ ప్రవచనం నెరవేర్పులో బహుశా మనం కూడా ఉన్నామేమో అనే విధంగా బహుశా మన ఆలోచనలు ఉన్నాయి, పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. సిస్టర్స్ అయితే కేవలం వార కూడికలు మాత్రమే కాకుండా ప్రతిరోజు ఆ యొక్క పార్ట్నర్ ప్రేయర్స్ అని, ఇంకా రకరకాల ప్రార్థనలో ప్రార్థించే స్థాయి కూడా పెరిగింది. ఇంతకుముందు సంఘ అవసరతలు, లోకల్ ఉన్నటువంటి విషయాల గురించి ప్రార్థన చేసేటువంటి ఆ యొక్క సహోదరులు కానీ ఇప్పుడు ఇంటర్నేషనల్ ఇష్యూస్ మీద ప్రార్థన చేసే స్థాయికి వెళ్ళాం. అమెరికా గురించి, ఇటలీ గురించి, బ్రెజిల్ గురించి, ఇంకా ఆస్ట్రేలియా, ప్రపంచవ్యాప్తంగా ఆ యొక్క కరోనా వైరస్ తో బాధపడే వారి కోసం ప్రార్థించే స్థాయి పెరిగింది. దేవుడు ఒక గ్రద్ద భూమి మీద ఎగురుతుంటే అది చూసే యొక్క పరిధి చాలా తక్కువ ఉంటుంది. అదే ఎత్తు ఎగురుతుంటే చూసే పరిధి చాలా ఎక్కువ ఉంటుంది. బహుశా దేవుడు మనల్ని ఎంతో ఉన్నతమైన స్థానానికి లేవనెత్తాడేమో, ప్రార్థనా భారం మనలో పెరిగిందేమో, ఆత్మ నింపుదల మనలో పెరిగిందేమో అనుకోవచ్చు. బహుశా మనం అలా ఆలోచించవచ్చు. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. అంచె దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదును. ప్రత్యేకంగా యవనులకు చూస్తే ఇక్కడ మీ యవనులకు దర్శనాలు కలుగుతాయి అని ఉంటది. దర్శనాలు కలగటం అంటే బైబిల్ని పక్కన పెట్టేసి కేవలం దర్శనాల మీద ఆధారపడటం కాదు, కానీ బైబిల్ ఈజ్ అల్టిమేట్, ఇట్ కెన్ స్పీక్ టు అస్. కానీ దర్శనాలు చూడగలిగే స్థాయికి యవనస్తులు చేరుకుంటారంట. అంటే విడవబడినవారు, అంటే మోసగించబడకుండా స్థిరంగా వాళ్ళ రక్షణ కాపాడుకొని ఆత్మీయంగా బలంగా ఉన్నటువంటి యవ్వనులు అంచె దినాల్లో దర్శనాలు కలిగేంత స్థాయికి వెళ్తారని లేఖన భాగం ఉంది, ప్రవచనం ఉంది. మరి ఆ ప్రవచనం నెరవేర్పులో మరి ఎంతమంది ఉంటాం, ఎంతమంది ఆ ప్రవచన నెరవేర్పులో భాగస్థులు అవుతాం అనేది మనం ఆలోచించుకోవాలి. లోకాసు వార్త 3:16 ఒకసారి మనం గమనిస్తే, బాప్తిస్మిచ్చే యోహాను ఒక మాట అంటాడు, నేను నీళ్లలో మీకు బాప్తిస్మ ఇస్తున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చున్నాడు, ఆయన చెప్పులు వారును విప్పుటకు నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మతోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును. నీటి బాప్తిస్మం కాదు. యేసుక్రీస్తు ప్రభు శక్తిమంతుడు మరి ఒకడు వచ్చున్నాడు అని చెప్పబడినటువంటి యేసుక్రీస్తు ప్రభు మనకిచ్చే బాప్తిస్మం పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిస్మం. ఎంతమంది పొందుకోగలిగాం? అంటే
భాషల్లో మాట్లాడటం కాదు, ఏదో పొందుకొని అల్లరి చేస్తూ గజగజ వణికిపోతూ చేసేది కాదు. మన ఆత్మ ఎంతవరకు పరిశుద్ధాత్మ వశమైంది, పరిశుద్ధాత్మ చేత నింపబడింది. కొంత భాగం మాత్రమే మనం పరిశుద్ధాత్మకు అప్పగించి మిగిలింది మనం వ్యక్తిగతంగా మన యొక్క ఆలోచన పరిధిలో ఉంచుకున్నామా, లేదా పూర్తిగా మనం పరిశుద్ధాత్మ వశమయ్యామా? బ్యాప్టిజం మీనింగ్ అంటే మనకు తెలుసు కదా. బ్యాప్టిజం అంటే ఏంటి? పూర్తిగా ముంచబట్టం. ఈ నీటి బాప్తిసం మనం గమనిస్తే బాప్తిసం ఇవ్వబడేటువంటి ఆ వ్యక్తి పూర్తిగా నీళ్ళలో మునుగుతాడు. పూర్తిగా చేతిలో కాళ్ళు పైనుండి తల నీళ్ళలో ఉంటే లేదా చిలకరింపు బాప్తిసాలు అవి సరైన బాప్తిసాలు కాదు, పూర్తిగా ముంచబట్టు. మరి పరిశుద్ధాత్మలో కూడా పూర్తిగా పరిశుద్ధాత్మ చేత నింపబడ్డామా, పరిశుద్ధాత్మ చేత పూర్తిగా నిండుకున్నామా అనేది ఒకసారి మనం ఆలోచించాలి. కేవలం రక్షణ పొంది, మారుమనసు పొంది, ఒక మంచి నిర్ణయం తీసుకొని దేవుని సొంత రక్షణగా అంగీకరించి ఒక విధానంలో కాకుండా పూర్తిగా మనం పరిశుద్ధాత్మ వశమయ్యామా అంటే కొన్ని ఉదాహరణలు ఉన్నాయి బైబిల్లో. పరిశుద్ధాత్మ వశమైనటువంటి కొన్ని ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటి స్టెఫెన్ గురించి మనకు బాగా తెలుసు, పరిచయం అక్కర్లేదు. ఈయన గురించి కొంచెం ఉన్నా కూడా ఎంతో ప్రభావాన్ని సంఘం మీద ఆయన చూపించాడు. స్టెఫెన్ యవ్వనంలో నుండి పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడే ఆకాశం వైపు చూసినప్పుడు దేవుని మహిమను చూశాడు. అలాగే ఆయన కుడిపాశాన నిలిచున్న యేసుక్రీస్తుని చూశాడు. మన కీర్తన గ్రంథంలో చూస్తాం, దేవుని కుడిపార్శ్వ ముందు ఆసీనుడు ఆయన అని ఉంటది. దేవతల కంటే ఎత్తుగా వెలువడి తర్వాత దేవుని కుడిపార్శ్వ ఆసీనుడు అయిన ఉంటది. కానీ ఇక్కడ స్టెఫెన్ చూసే సమయానికి యేసుక్రీస్తు నిలబడి ఉన్నాడు. అంటే పరిశుద్ధాత్మ నిండుకున్నటువంటి స్టెఫెను ఆయన జీవితం, ఆయన చేసినటువంటి పరిచర్య, ఆయన ప్రార్థన యేసుక్రీస్తునే, ఆసీనుడైనటువంటి యేసుక్రీస్తునే కదిలించింది. తర్వాత ఆయన హత్సాక్షి అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు నిలబడి పరలోకంలోకి ఆహ్వానించినట్టుగా మనం లేఖన భాగాలు తెలియజేస్తాం. పరిశుద్ధాత్మ నిండుకున్నటువంటి స్టెఫెన్ యొక్క ఆలోచన విధానం అది. అతను యవనస్తుడు, తను కావాలనుకుంటే చాలా చక్కగా మంచి జీవితాన్ని జీవించవచ్చు. ఒక మంచి చక్కగా వివాహం చేసుకుని వీలైనంత తనకున్నటువంటి పరిధిలో చక్కగా సువార్త చెప్తూ ఒక మంచి జీవితాన్ని జీవించుండొచ్చు. తనని హత్సాక్షి అయ్యేటువంటి పరిస్థితి తను తెచ్చుకుని ఉండకపోవచ్చు. కానీ తను పరిశుద్ధాత్మతో నిండుకున్నాడు. తన ఆలోచన పరిధంతా వేరు. తన ఆలోచనలు లౌకికమైనటువంటి ఆలోచనలు కాదు, కానీ పైన వాటి గురించి ఆలోచించే వ్యక్తి పరిశుద్ధాత్మతో నిండుకున్నటువంటి స్టెఫెన్. మనకి ఈయన గురించి ఎన్నో తెలుసు, కానీ ఒక ఉదాహరణగా పరిశుద్ధాత్మ నిండుకున్న స్టెఫెన్ జీవితం ఎలా ఉంటుంది అంటే, మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి, మన ఆలోచన పరిధి ఎలా ఉంది, దేని చుట్టూ తిరుగుతున్నాయి? లౌకికమైన విషయాల చుట్టూ తిరుగుతున్నాయా, లేకపోతే పైన వాటి విషయాల చుట్టూ తిరుగుతున్నాయి అనే వాటి గురించి మనం ఒకసారి ఆలోచించాలి. రక్షించబడిన విశ్వాసం, రక్షించబడిన యవ్వనస్తులు, ప్రత్యేకంగా ఈ పాండమిక్ సిచ్యువేషన్, ఈ అంచె దినాల్లో, ఆ యొక్క ఆత్మ కుమ్మరింపు దినాల్లో ఉన్నప్పుడు మన యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉందనేది మనం ఒకసారి గమనించుకోవాలి. అలాగే ఇంకొక ఉదాహరణ, పద్మాసు ద్వీపంలో యోహాన్. ఆయన కూడా ఎలా ఉంటుంది ఆయన గురించి? ప్రభువునందు గమనిస్తే, ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము అని చెప్తాడు. ఆత్మవశుడై ఉంటాడు. ఆ బూరధ్వని వంటి గొప్ప స్వరమే ఆయనకి రాబోయేటువంటి సంభవాలన్నిటి గురించి చెప్తుంది. ఆ యొక్క ప్రతి సంఘంతో ఏం మాట్లాడాలంటే మాటలు, అలాగే ఆ యొక్క బూరల తీర్పు, తర్వాత ఆ యొక్క పాత్రల తీర్పు, ఆ యొక్క 666, ఇంకా ఆ యొక్క హార్మిగదోన్ యుద్ధం, వాటన్నిటి గురించి ఆత్మవశుడై ఉన్నప్పుడు ఆయన అవన్నీ తెలుసుకోగలిగాడు. ఆత్మవశుడై ఉన్నప్పుడు ఈ మామూలుగా ఈ యొక్క దర్శనాలు, కళ్ళు, ఇవన్నీ మన దృష్టికి వచ్చినప్పుడు బహుశా మనం అనుకుంటాం ఇవి ఒక ఫెయిరీ టైల్స్ లాగా, మేబీ బైబిల్ వరకే పరిమితమేమో, యోహానుకి వరకే పరిమితమేమో, లేకపోతే ఆ యొక్క యోసేపు వరకు పరిమితమేమో, లేకపోతే దానియేలు వరకేనేమో, లేకపోతే ఆ యొక్క స్టెఫెన్ వరకేమో, వాళ్ళ వరకే పరిమితం. ఈ రోజుల్లో మనం ఎలాంటి రోజుల్లో ఉన్నాం? వీఆర్ ఇన్ లైక్ 5G టెక్నాలజీ ఉన్న రోజుల్లో మనం ఉన్నాం. ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, రాకెట్ సైన్స్, ఇవి కదా ఇలాంటి రోజుల్లో మనం ఉన్నాం కదా. ఈ కళలు, దర్శనాలు ఇవన్నీ ఎంతవరకు నిలబడతాయి ఈ రోజుల్లో అని విశ్వాసంగా ఉన్న మనకు కూడా ఎక్కడో ఒక తొంగి చూస్తూ ఉంటుంది ఆలోచన. ఏంటి కళలు ఏంటి, ఈ దర్శనాలు ఏంటి, ఇవి ఎంతవరకు అని కొంతవరకైనా మనం ఆ ఆలోచనకి లొంగుతాం ఒకానొక సందర్భాల్లో. కానీ కొన్ని విషయాలు మీకు చూపించాలనుకుంటున్నాను.
అంటే ఇంతకుముందు కూడా వీటిని మనం ధ్యానం చేసాం ఒకసారి ఒక యవనస్తుల కూడికలో. కానీ ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఇంకొకసారి వాటిని ప్రస్తావించాలని ఆశపడుతున్నాను. షూయింగ్ మిషన్, కుట్టు మిషన్, దీన్ని డిజైన్ చేసిన వ్యక్తి, దీన్ని ఇన్వెంట్ చేసిన వ్యక్తి పేరు ఎలియాస్ హోవ్. ఈయన ఒక జర్మన్ యూదుడు. ఈయన ఈ కుట్టు మిషన్ తయారు చేస్తాడు. అయితే అంటే సైన్స్ పరంగా దేవుని కంట్రోల్ ఎంతవరకు ఉంది సైన్స్ విషయంలో? ఐ వుడ్ సే ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ గాడ్. అంటే సైన్స్ మాత్రం దేవునికి దూరంగా ఉంది, ఈ విషయాల్లో దేవుని ప్రమేయం ఉండకపోవచ్చు అనేటువంటి ఒక ధోరణి ఏమైనా ఉంటే, ఈ కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూసిన తర్వాత ఒకసారి మనం మళ్ళొకసారి ఆ యొక్క ఆలోచనని ఇంకొకసారి మనం మరొకసారి పునరాలోచించుకుందాం. ఈ యొక్క కుట్టు మిషన్, స్వింగ్ మిషన్ అనేది ఆ యొక్క ఎలియాస్ హోవ్ అనేటువంటి సైంటిస్ట్ కనుక్కున్నాడు. అయితే అప్పట్లో మనకందరికి తెలుసు కదా, నీడిల్ ఒకటి ఉంటుంది. నీడిల్ మన ఇంట్లో అందరికి తెలుసు, నీడిల్ ఉంటుంది. నీడిల్ వెనకాల చిన్న రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రంలో యొక్క దారం పెడతాము, కుడతాం, చేతి కుట్టు. అయితే ఆ రోజుల్లో ఒక ఛాలెంజ్, దీన్ని మిషన్ ఎలా డిజైన్ చేయాలి, హౌ ఆ నీడిల్ అనేది ఎలా క్లాత్ లోంచి వెళ్ళి మళ్ళీ ఇట్ కెన్ కమ్ బ్యాక్ అనేది ఒక కాంప్లెక్స్ డిజైన్ అయిపోయింది. ఇట్ ఈస్ ఎ క్రిటికల్ థింకింగ్. రకరకాల డిజైన్ ట్రై చేశారు, వాళ్ళకి సాధ్యం కాలేదు. ఒకరోజు ఎలియాస్ హోవే నిద్రపోతున్నప్పుడు ఆయనకు ఒక కళ వచ్చింది. ఏంటంటే ఆ కళ చిన్న యానిమేషన్ చూడవచ్చు మీరు. ఏంటంటే నరమాంస భక్షకులు ఏం చేస్తున్నారంటే, ఆయన ఒక పాత్రలో పెట్టి ఆయన చంపి తినటం కోసమని ఆయన చుట్టూ తిరుగుతున్నారంట కల్లో. వాళ్ళ చుట్టూ స్పీర్స్ ఉన్నాయి, ఆ యొక్క బళ్ళాలు ఉన్నాయి. ఆయన చుట్టూ ఇట్లా తిరుగుతున్నారంట, ఆయన ఇట్లా పొడుస్తూ తిరుగుతున్నట్టుగా కళ వచ్చిందంట, ఒక కళ. మీరు గమనించారా? ఆ యొక్క స్పియర్ కి స్టార్టింగ్ లో ఒక హోల్ కనపడుతుంది కదా, అది ఆయన దృష్టిని ఆకర్షించింది. ఆయన నిద్ర లేచాడు, సరే ఒక పీడకల, ఇట్స్ ఎ బ్యాడ్ డ్రీమ్. బట్ తనకి ఒక విషయం ఆకర్షించింది తనని. ఏంటంటే ఆ స్పియర్స్ కి స్టార్టింగ్ లో హోల్ ఎలా వచ్చింది, దాని భావం ఆయనకు అర్థం కాలేదు. సరే ఈ యొక్క మిషన్ డిజైన్ లో ఆ హోల్ అనేది నీడిల్ బ్యాక్ కంటే ముందు పెడితే ఎలా ఉంటది అని ఒక కొత్త ఆలోచన వచ్చింది దానికి. వచ్చి డిజైన్ చేస్తే పర్ఫెక్ట్ గా సెట్ అయింది. ఇప్పుడు మనం చూసే మిషన్స్ అన్ని కూడా, ఆ యొక్క కుట్ మిషన్స్ అన్ని కూడా చూస్తే, షూయింగ్ మిషన్స్ ప్రతిదానికి స్టార్టింగ్ లో నీడిల్ ఉంటుంది. సో హూ ఈస్ బిహైండ్ దిస్ ఇన్వెన్షన్? హ్యూమన్ ఇంటెలిజెన్సా, లేకపోతే దేవుని యొక్క ప్రొవోకింగ్? ఎందుకంటే మనకి ఆదికాండం 40:8 ఉంటది. యోసేపు అంటాడు, కళల యొక్క భావాలు దేవుని వశమే కదా అని అంటాడు. ఈ యొక్క భావాలు తనకు అర్థమయ్యేట్టుగా చేసింది ఎవరు? మరి మానవ జ్ఞానం ఎలా చేసిందా? మరి దేవుడే అతన్ని ప్రేరేపించాడా? హూ ఈజ్ ఇన్ కంట్రోల్? మనం ఒకసారి ఆలోచించాలి. ఆ చెప్పబడేటువంటి కళ్ళ ఎన్ని అవుట్డేటెడ్ అయినా కేవలం బైబిల్కి మాత్రమే పరిమితమా, లేకపోతే ఇంకా దే ఆర్ ఇన్ కంట్రోల్, ఇంకా వ్యాలిడ్ అయినా, ఇంకా ఇట్ హ్యాస్ సమ్ వాల్యూ అనేది మనం ఒకసారి ఆలోచించాలి. ఇంకో ఎగ్జాంపుల్, పీరియాడిక్ టేబుల్ బహుశా మనకందరికి, అంటే ఒకవేళ కెమిస్ట్రీ స్టూడెంట్స్, సైన్స్ స్టూడెంట్స్ ఎవరు ఉంటే బహుశా వాళ్ళందరికీ చాలా పరిచయమైనటువంటి టేబుల్ ఇది. మ్యాన్ లీవ్స్ పీరియాడిక్ టేబుల్. అంటే సోషల్ స్టూడెంట్స్ ఉంటే బహుశా వాళ్ళకి తెలియకపోవచ్చు ఇది. బట్ మ్యాన్ లీవ్స్ పీరియాడిక్ టేబుల్ అనేది మనకి ఇప్పుడు ఇంగ్లీష్లో ఏబిసిడీలు ఎలాగో, లేకపోతే తెలుగు అక్షరాల్లో ఫండమెంటల్ ఇలా ఎలాగో, కెమిస్ట్రీ ఈక్వేషన్స్ కి పీరియాడిక్ టేబుల్ అలాగనమాట. కెమిస్ట్రీలో ప్రతిదీ ఇప్పుడు హైడ్రోజన్, లిథియం, బెరీలియం, బోరాన్ అనే రకరకాల ఎలిమెంట్స్ ఉంటాయి. వాటన్నిటిని ఒక ఆర్డర్లో పెట్టాలని ప్రయత్నం చేశారు. కొంతమంది వాటి యొక్క అటామిక్ నెంబర్ని బట్టి, కొంతమంది వాటి యొక్క మాస్ని బట్టి, రకరకాల వాటి వెయిట్ బట్టి ఆర్డర్లో పెట్టడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు మనకి యొక్క ఈ ఏబిసిడీలో ఎలా ఒక ఆర్డర్లో ఉంటేనే మనం పదాలు రాయగలం. అలాగే ఆ యొక్క కెమిస్ట్రీ ఎలిమెంట్స్ అన్ని ఒక ఆర్డర్లో రావాలి. ఎందుకంటే కెమిస్ట్రీ మొత్తానికి ఇట్ ఈస్ అ ఫండమెంటల్. ఇప్పుడు మనం రాసేటువంటి ఆ యొక్క కెమిస్ట్రీ ఈక్వేషన్స్ అన్ని కూడా ఈ టేబుల్ మీద డిపెండ్ అయి ఉంటాయి. కంప్లీట్లీ ఇట్ ఈస్ ఇన్ కంట్రోల్. ఈ మ్యాన్ లీవ్స్ పీరియాడిక్ టేబుల్ అనేది కెమిస్ట్రీ మొత్తాన్ని, కెమికల్ ఈక్వేషన్స్ అన్నిటిని ఇన్ఫ్లుయెన్స్ చేసే టేబుల్ ఇది. దీని తర్వాతే ఎన్నో గొప్ప మార్పులు, గొప్ప ఇన్వెన్షన్స్ వచ్చినాయి. అయితే అప్పటి వరకు రకరకాల పీరియాడిక్ టేబుల్స్ ట్రై చేశారు, కానీ ఏవి అంత పర్ఫెక్ట్ గా సెట్ అవ్వలేదు. అన్ని ఫెయిల్ అయిపోయినాయి. డిజైన్స్ అన్ని చాలా వరకు ఫెయిల్ అయిపోయినాయి. ఈక్వేషన్స్ అన్ని ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. ఒకరోజు ఈ మ్యాన్ లీవ్స్ అనేటువంటి వ్యక్తి, ఈయన కూడా ఒక జూయే యాక్చువల్గా, పడుకుంటే ఆయనకు ఒక కల వచ్చింది. బాగా ఆలోచిస్తున్నాడు,
ఏమైందంటే కళ్ళలో డైరెక్ట్ గా పీరియాడిక్ టేబుల్ ఆయన కళ్ళలోకి వచ్చేసింది. డైరెక్ట్ ఇప్పుడు మనం చూసి పీరియాడిక్ టేబుల్ ఏదైతే ఉందో ఎలిమెంట్స్ అన్ని వాటి స్థానంలో ఉన్నాయంట. ఆయన వాటిని గుర్తుంచుకున్నాడు, లేచాడు, ఆ ఆర్డర్లో పెట్టాడు. ఇప్పుడు మనం చూసే మ్యాండ్లీవ్స్ టేబుల్ అదే. ఆ టేబుల్ ప్రకారంగా అన్ని ఎలిమెంట్స్ అన్ని పెట్టాడు, కరెక్ట్గా పెట్టాడు. ఈక్వేషన్స్ ట్రై చేస్తే ప్రతిదీ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో హూ ఈస్ బిహైండ్ దిస్ ఇన్వెన్షన్? మానవ జ్ఞానమా, లేకపోతే మానవాతీతమైన శక్తులు ఏమైనా ఉన్నాయా? ఎవరు ప్రేరేపించుండొచ్చు? ఇంకొక ఎగ్జాంపుల్, బెంజిన్. బెంజిన్ అనేది కూడా ఆల్మోస్ట్ కెమిస్ట్రీ స్టూడెంట్స్కి బాగా పరిచయం. ఇది మామూలుగా అన్ని అప్పటి వరకు లీనియర్ స్ట్రక్చర్లో ఉంటాయి. O2 అంటే ఇప్పుడు ఆక్సిజన్ అంటే ఇట్స్ O2. 2 ఆక్సిజన్ ఎలిమెంట్స్ ఉంటేనే, ఆటమ్స్ కలిస్తేనే ఇట్ వుడ్ బికమ్ ఆక్సిజన్. అలాగే వాటర్ ఉంటే H2O, 2 హైడ్రోజన్ 1 ఆక్సిజన్ కలిస్తే దెన్ ఇట్ వుడ్ బికమ్ ఏ వాటర్. అలా ప్రతి పదార్థానికి ఒక కెమికల్ ఈక్వేషన్ ఉంటుంది. అలాగే బెంజిన్ అనేటువంటి మూలకానికి కూడా అందులో 6 కార్బన్లు 6 హైడ్రోజన్, ఇక్కడ మనం చూడవచ్చు ఈ పిక్చర్ లో 6 కార్బన్స్ అండ్ 6 హైడ్రోజన్స్ ఉంటాయి. C6H6 బెంజిన్. ఇది కూడా కెమిస్ట్రీ చదువుకున్నటువంటి వాళ్ళకి చాలా పరిచయం. ఇది అప్పటి వరకు లీనియర్ స్ట్రక్చర్ లో ఉన్నటువంటి కెమికల్ ఈక్వేషన్స్ ని అసలు ఆ డిజైన్ ఎలా రావాలి, ఎలా ఆ ఈక్వేషన్ ఎలా వస్తుంది, ఆ C6H6 అనేది లీనియర్ గా ఎలా పెట్టాలి అని రకరకాల ప్రయత్నాలు చేశారు. బట్ నథింగ్ వర్క్డ్ అవుట్. ఒకరోజు మళ్ళీ ఆయన కూడా కల వచ్చింది. ఏంటంటే ఒక పాము వచ్చింది. ఆ పాము దాని తోకను అదే మింగుతుంది అనమాట. ఇట్ ఈ స్వాలోయింగ్ ఇట్స్ ఓన్ టెయిల్. అప్పుడు వెంటనే ఆలోచన వచ్చింది, నేను ఆ కార్బన్ హైడ్రోజన్ని ఇలా ఎందుకు అరేంజ్ చేయకూడదు, ఈ స్ట్రక్చర్లో ఎందుకు అరేంజ్ చేయకూడదు అని తనకు ఆలోచన వచ్చింది. వెంటనే నిద్ర లేచాడు, ఆ యొక్క ఆర్డర్లో పెట్టాడు. అదే డిజైన్ ఇప్పుడు మనం చూసే బెంజిన్ డిజైన్ అదే. ఆ చిన్న కళ యొక్క భావం తనని అలా ప్రేరేపించింది. ఈ ఇన్వెన్షన్కి ఎవరు కారణం? మరి మానవ జ్ఞానమా, మానవాతీతమైన శక్తుల, దైవిక జ్ఞానమా అనేది మనం ఒకసారి ఆలోచించాలి. ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు DNA యొక్క డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్ చూస్తే DNA అనేది ప్రపంచాన్ని ఎంత మార్చిందో మనం చూడొచ్చు. ఇది కూడా జ్యూసే తయారు చేశారు. DNA అంటే మనకు బాగా పరిచయమే. ఇప్పుడు ఎవరైనా చనిపోయినా కూడా అతను ఎవరికి చెందాడు, ఏ కుటుంబానికి చెందాడు, ఎవరి వ్యక్తి అనేటువంటి దాని గురించి టెస్ట్ చేయడానికి DNA అనేది చాలా ఉపయోగపడుతుంది. DNA టెస్ట్. దీని స్ట్రక్చర్ కూడా ఆయనకి ఎగ్జాక్ట్ కల్లోకి వచ్చేసింది. చూస్తే పర్ఫెక్ట్ గా సెట్ అయింది. ఇట్ వాజ్ అన్ ఇన్వెన్షన్. హీ గాట్ ఎ నోబెల్ ప్రైజ్. తర్వాత మనకు బాగా తెలిసి ఉండాలి ఇది, అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ స్టూడెంట్స్కి బాగా తెలిసి ఉండాలి ఇది. స్ట్రక్చర్ ఆఫ్ అన్ ఆటమ్. ఆటమ్ యొక్క స్ట్రక్చర్ మామూలుగా ఒక ఆటంలో న్యూక్లియస్ ఉంటుంది, దాని చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి. అయితే ఆ స్ట్రక్చర్, ఎందుకంటే ఆటమ్ అనేది కంప్లీట్గా చూడలేం. ఆటమ్ అనేది మైక్రోస్కోప్ చూస్తే కనపడేది కాదు. కనిపించినటువంటి ఆ యొక్క ఆటమ్ స్ట్రక్చర్ ని డిజైన్ చేయాలి. ఆ స్ట్రక్చర్ వస్తే ఏదైనా సరే, ఇప్పుడు ప్రతిదానికి స్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ ఇప్పుడు కరోనా వైరస్ కూడా దాని స్ట్రక్చర్ ఏంటని తెలిస్తేనే దాన్ని మందు కనుక్కోగలరు. స్ట్రక్చర్ ఏంటో తెలియకపోతే దానికి మందు కనుక్కోలేరు. ఇప్పుడు సమస్య ఏంటంటే కోవిడ్కి దాని స్ట్రక్చర్ చేంజ్ అయిపోతుందంట. ఒక్కొక్కసారి ఒక్కో రకంగా ఉంటుందంట. అంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ద డిమెరిట్, ఛాలెంజింగ్ థింగ్. సో ఇప్పుడు ఆటమ్ యొక్క స్ట్రక్చర్ ఏంటనేది నీల్స్ బోర్ అనేటువంటి ఆయన ప్రయత్నం చేశాడు. ఆయన కూడా కల వచ్చింది. నిద్రలో సోలార్ సిస్టమ్ ఆయన చుట్టూ తిరుగుతుంది, మధ్యలో సూర్యుడు ఉన్నాడు, ఆ యొక్క అన్ని గ్రహాలు ప్లానెట్స్ అన్ని తిరుగుతున్నాయి. లేచాడు, ఇలా ఎందుకు ట్రై చేయకూడదు, మధ్యలో న్యూక్లియస్ పెట్టి చుట్టూ ఎలక్ట్రాన్స్ తిప్పితే ఎలా ఉంటుంది అని పెట్టాడు. ఆ ప్రకారంగా, ఆ డ్రీమ్ ప్రకారంగా ఆ హైపోథెసిస్ ని టెస్ట్ చేస్తే ఇట్ వాస్ పర్ఫెక్ట్లీ సూటబుల్. పర్ఫెక్ట్ గా సరిపోయిందండి. మరి ఈ ఆటమ్ స్ట్రక్చర్ వచ్చిన తర్వాత ఎన్నో గొప్ప గొప్ప ఇన్వెన్షన్స్ అన్ని మరి మన యొక్క ప్రపంచంలోకి వచ్చినాయి. ఎన్నో ఇన్వెన్షన్స్. మరి ఈ స్ట్రక్చర్ కి ఎవరు ప్రేరేపణ? ఎవరు? మానవ జ్ఞానమా, దేవుని జ్ఞానమా అనేది మనం ఆలోచించాలి. మనకందరికి బాగా తెలిసిన వ్యక్తి ఐన్స్టీన్, ఆల్బర్ట్ ఐన్స్టీన్. థియరీ ఆఫ్ రిలేటివిటీ మనకందరికి, అంటే బహుశా చాలా మంది వినే ఉంటారు. అంటే హీఈస్ ఫేమస్. ఐన్స్టీన్ అనే వ్యక్తి చాలా ఫేమస్. ఆయన ఆలోచనలు కూడా అంత చాలా కాంప్లెక్స్గా ఉంటాయి అనమాట. కాంప్లెక్స్ ఈక్వేషన్స్ అని తను చేయగలుగుతాడు. తను ఒకరోజు ఇట్లాగే థియరీ ఆఫ్ రిలేటివిటీ తనకి ఎలా వచ్చిందంటే, ఆయన ఒక మంచుకొండ మీద స్లెడ్డింగ్ చేస్తున్నాడు, టాప్ టు బాటమ్ చేస్తున్నాడు అనమాట. తన స్పీడ్ పెరుగుతుంది, వేగం పెరుగుతుంది. తనకి వేగం వెళ్ళే కొద్ది ఆ లైట్ స్పీడ్ ని రీచ్ అయ్యాడంట. తను స్లోగా ఉన్నప్పుడు ఆకాశంలో చూస్తే నక్షత్రాలు కదలకుండా అలా ఉన్నాయంట. కాంతి వేగంలో వెళ్తున్నప్పుడు ఆ నక్షత్రాల యొక్క సైజు మారిపోతుందంట.
ఆ యొక్క డ్రీమ్తో తను థియరీ ఆఫ్ రిలేటివిటీ అనే ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. అంటే ఈజ్వల్ డెల్టా టైమ్స్ స్క్వేర్ అనేది. దాని నుంచి ఎన్నో గొప్ప గొప్ప ఇన్వెన్షన్స్ మన ముందుకు వచ్చి చాలా ఆ యొక్క హైడ్రోజన్ బాంబు ఇవన్నీ కూడా దాదాపుగా ఆ యొక్క ఐన్స్టీన్ ఈక్వేషన్ నుంచి వచ్చినవి. ఆ యొక్క క్వాంటమ్ ఫిజిక్స్ అవన్నీ కూడా దీని నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయినవి. అంటే ఐఎమ్ నాట్ ఎ సైన్స్ స్టూడెంట్, బట్ తెలుసుకున్నటువంటి విషయాలు ఇవి. ఇవన్నీ కూడా ఎవరి ప్రేరేపణతో వచ్చినాయి? మానవ జ్ఞానంతో వచ్చినాయా, లేకపోతే దేవుడు ప్రేరేపించాడా? మనకు బైబిల్లో కూడా కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఫుడ్ కార్పొరేషన్ మనకందరికి తెలిసి ఉండాలి. ఫుడ్ కార్పొరేషన్ అంటే ఏంటో. ప్రతి కంట్రీలో ఫుడ్ కార్పొరేషన్ అనేది ఉంటుంది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇట్ నీడ్స్ టు మెయింటైన్ ఫుడ్ సెక్యూరిటీ. పాండమిక్ సిచ్యువేషన్లో ఇట్ నీడ్స్ టు మెయింటైన్ లెవెల్స్, సఫిషియంట్ లెవెల్స్, ఫుడ్ లెవెల్స్. ఒకవేళ ఇప్పుడు కోవిడ్-19లో ఒకవేళ మొత్తం భారతదేశం మొత్తం కరువు వస్తే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాయే మనకందరికి ఫుడ్ పెట్టాలి. మరి ఈ ఆలోచనకి ప్రేరేపణ ఎవరై ఉండొచ్చు? ఎవరైనా చెప్పగలరా? అసలు వింటున్నారా లేదో కూడా తెలియట్లేదు. జోసెఫ్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. మనకు తెలుసు కదా, ఫరో దినాల్లో ఆయనకు ఒక కళ వచ్చింది. జోసెఫ్కి రాల, ఫరోకి వచ్చింది. కానీ మనకు ఒక వాక్యం ఉంది తెలుసు కదా, ఆదికాండం 40:8 మనం చూడొచ్చు. అందుకు మేము కలలు కంటిమి, వారు మేము కలలు కంటిమి, వాటి భావం చెప్పగల వారెవరు లేరని అతనితో అనగా యోసేపు వారిని చూచి భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా. డ్రీమ్ ని ఇంటర్ప్రిట్ చేసేటువంటి కంట్రోల్ ఎవరిదంటే దేవుందే. ఇప్పటి వరకు మనం చూసినటువంటి ఆ యొక్క డ్రీమ్స్ అన్ని ఇంటర్ప్రిట్ చేయగలిగేటువంటి కంట్రోల్ దేవుందే. సైంటిస్టులు కూడా బహుశా రకరకాల కళ్ళు వచ్చినాయి. ఆ యొక్క ఎలీస్ హోవేగ్ అనే కళ వచ్చింది. ఆ యొక్క నరమాంస పక్షులు ఆయన చుట్టూ తిరుగుతున్నారు. దాని నుంచి మిషన్ కనుక్కొని ఆయనకి ఎలా వచ్చింది ఆలోచన? ఆ భావం బహుశా దేవునికి అతను చెప్పబట్టే కదా. భావాలు చెప్పేటువంటిది దేవుని ఆధీనం. ఇట్ ఈస్ గాడ్స్ కంట్రోల్. అలా ఫరోకు వచ్చినటువంటి ఆ యొక్క కళను కూడా యోసేపు ఇంటర్ప్రిట్ చేయగలిగాడు. తర్వాత దానికి సొల్యూషన్ కూడా దేవుని జ్ఞానంతో చెప్పగలిగాడు. ఆ యొక్క 7 years ఆఫ్ ప్లెంటీ, 7 years ఆఫ్ ఫెమైన్ ఉంటుంది. సో సమృద్ధిగా పండే టైంలో ఆ యొక్క ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కొంత పర్సెంటేజ్ తీసుకొచ్చి ఆ యొక్క ఫరోకి ఇవ్వాలి. తర్వాత ఆ నెల ఉంచింది తర్వాత కరువు దినాల్లో మళ్ళీ తిరిగి అందరికి డిస్ట్రిబ్యూట్ చేయబడుతుంది అనేటువంటి ఒక కాన్సెప్ట్. అదే ఫుడ్ కార్పొరేషన్. ప్రపంచంలో ఆల్మోస్ట్ ప్రతి కాన్స్టిట్యూషన్ లో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, ఫుడ్ కార్పొరేషన్ అనేది. దాని ఇన్స్పిరేషన్ వచ్చి ఇట్ ఈస్ ఫ్రమ్ బైబిల్. ఇలా కళల ద్వారా అనేక సైంటిఫిక్ ఇన్వెన్షన్స్ రావడం అనేది నిజంగా అంటే దేవుని జ్ఞానం. ఒకవేళ దేవుని వాక్యంలో మనం ఒకవేళ ఆ చెప్పబడినట్టు దర్శనాలు కళ్ళు కనుక మనం ఒకవేళ తక్కువ చూపుతూ చూస్తే బహుశా ఇప్పుడు మన ఆలోచన మార్చుకోవచ్చాము. అంటే ఈ విషయాలను ఎందుకు చెప్తున్నానంటే ఈ అంత్య దినాల్లో మనం అందరం ఆత్మచేత నింపబడే వారం ఉండాలి. కేవలం ఎవరో వాక్యం చెప్తే ఆ వాక్యాన్ని నమ్మటం కాదు, కానీ బెరయా సంఘం లాగా ప్రతిదీ మనం ఆ వాక్యంలో సరి చేసుకుంటూ అది చెప్పింది కరెక్టా కాదా అని రుజువు చేసు ఆ యొక్క వ్యాలిడ్ చేసుకుంటూ మనం ఆత్మచేత నింపబడే వారంగా ఉండాలి. కేవలం కొన్ని విషయాలు మాత్రమే పరిశుద్ధాత్మకు అప్పగించి మిగిలిన వాటిని మన యొక్క సొంత ఆలోచనతో చేయటం కాదు, కానీ ప్రతిదీ పరిశుద్ధాత్మ వశమై ఉండాలి. యవనస్తులు ఏ స్థాయికి వెళ్ళాలంటే కేవలం రక్షించబడి మారుమనసు పొంది బాప్తిస్మం తీసుకోవటం మాత్రమే కాకుండా దర్శనాలు పొందగలిగేటువంటి ఆత్మీయ స్థాయికి వెళ్ళాలి. అంటే దర్శనాలు పొందాలి, కళ్ళలో వాటి కోసం ఎదురు చూడాలని కాదు, కానీ బైబిల్ చదవకుండా కేవలం దర్శనాలు పొందాలని కాదు, కానీ అంత ఆత్మీయ స్థితికి వెళ్ళాలని దేవుని ప్రవచనం చెప్తుంది. మరి ఆ ప్రవచనం నెరవేర్పులో మనం ఎంతమంది భాగస్థులం అవుతాం అనేది మనం ఆలోచించుకోవాలి. దైవజనులైన భక్త్ సింగ్ గారు కూడా ఆయనకు కళ వచ్చింది. ఆయన రక్షించబడినప్పుడు కొత్తలో ఆయన ఒక పర్వతాన్ని ఎక్కుతున్నాడంట. ఆ పర్వతం ఎక్కిన తర్వాత టాప్కి వెళ్ళిన తర్వాత వెంటనే కింద పడిపోయాడు. కింద పడిపోయిన తర్వాత ఒక షార్ప్ ఎడ్జ్ ఉన్నటువంటి స్టోన్స్ తను గుచ్చుకున్నాయంట. వెంటనే కొంతసేపు అయిన తర్వాత ఒక మెత్తటి పరుపు మీద ఆయన పడుకున్నట్టుగా ఆయనకు కళ వచ్చేదంట. అది రక్షణ గురించి మారు మనసు గురించినటువంటి కళ. ఆయన జీవితంలో అది నెరవేరింది. దేవుడు కళ ద్వారా ఆయనతో మాట్లాడాడు. అలాగే ఇంకొక దర్శనం వచ్చింది. ఆయన కళలో ఒక ఇండియా మ్యాప్ చూసేవాడంట. ఇండియన్ మ్యాప్. ఆ మ్యాప్ మధ్యలో ఒక క్రాస్ను చూస్తూ ఉండేవాడు. బహుశా దాని అర్థం ఏంటో ఆయనకు అర్థం కాల, కానీ ఆయన ద్వారా జరిగించిన పరిచర్య మనం చూడొచ్చు. భారతదేశ వ్యాప్తంగా ఎంత ఉద్యమం ఆయన ద్వారా వచ్చిందనేది
ఆ దర్శన రీతిగా దేవుడు ముందుగానే భగత్ సింగ్ గారితో మాట్లాడాడు. అలా ఎంతో మందికి ఎన్నో ఎన్నో దర్శనాలు వచ్చినాయి. అంటే యవ్వనులు దర్శనాలు పొందుతారనే ఆ యొక్క ఆ యొక్క ఆ ప్రాఫెసీలో ఉంది కాబట్టి ఈ అంత్య దినాల్లో మనం ఆ భూకంపాల కోసం, యుద్ధాల కోసం, వాటి కోసం ఎదురు చూడకుండా అయ్యేం జరుగుతుంది, ఇక్కడేం జరుగుతుంది, మరి ఆ నెరవేర్పు ఏంటి, ఆ 666 ఏంటి, ఈ కోడ్ ఏంటి అని వాటి గురించి కాకుండా ఇది కూడా మనం దృష్టించాలి. ఆత్మ చేత నింపబడే వారం ఉండాలి. పరిశుద్ధాత్మ చేత నింపబడే వారం. అంటే భాషను మాట్లాడటం కాదు కానీ పూర్తిగా మన ఆత్మని పరిశుద్ధాత్మ వశం చేసుకోవాలి. అప్పుడు మన ఆలోచన మారుతాయి, మన విధానాలు మారుతాయి. మన ఆలోచన విధానం లౌకికంగా ఉండదు. చెప్తున్న నాకు వింటున్నటువంటి యవన సహోదరులందరికీ దట్ ఈస్ అప్లికబుల్. మనం అందరం కూడా ఆత్మవశమై ఉండాలి. ఆ లేఖనంలో చెప్పినటువంటి ఆ యొక్క ప్రవచన నెరవేర్పు భాగంలో మనం అందరం భాగస్థులం అవ్వాలి. సంఘం అయితే ఉజ్జీవించబడేటువంటి ఆ యొక్క మార్గంలో వెళుతుంది. మనం అందరం గమనిస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా. ఎందుకు ప్రపంచవ్యాప్తంగా మన సంఘాలను చూస్తే ఎంతో ఉజ్జీవం. నాకు తెలిసి ఒక సహోదరుడు అన్నాడు, మామూలుగా ఆయన ఇంతకుముందు బైబిల్ కంప్లీట్ చేయలేదు. ఈ యొక్క లాక్డౌన్ టైంలో అంట ఆయన, నేను ఇంతవరకు ఎప్పుడు బైబిల్ చదవలేదు, ఈ లాక్డౌన్ పీరియడ్ అయిపోయేలోపు నేను బైబిల్ చదివేస్తాను ఒక తీర్మానం తీసుకున్నాడు. చదివాడు కూడా. ఎలా వచ్చిందరా ప్రేరేపణ? ఇంతకాలం చక్కగా మందిరానికి వెళ్ళి మందిరంలో కూర్చున్నప్పుడు అవకాశం రాలేదు. మందిరాలు మూయబడిన తర్వాత ఆయనకు ఉద్యమం వచ్చింది. దేవుడు ఏ రకంగా ఒక చిన్న కంటికి కనిపించినట్టు ఒక చిన్న సూక్ష్మ జీవితో ఎన్ని గొప్ప ప్రపంచాన్ని తలకిందులు చేస్తున్నాడేమో అన్నట్టు అనిపిస్తుంది. సంఘాన్ని కూడా అనేక మార్పులు జరుగుతున్నాయి. అబద్ధ బోధకులు అందరూ సైలెంట్ అయిపోయారు. ప్రాఫెసీ గాస్పుల్ చెప్పేవాళ్ళు అందరూ సైలెంట్ అయిపోయారు. నిజంగా పరిచయం చేసేవాళ్ళు ఏదో రకంగా పరిచయం చేస్తున్నారు. ఆన్లైన్లోనో, జూమ్లో నుంచో, లేకపోతే లైవ్, ఫేస్బుక్ లైవ్, యూట్యూబ్, ఏదో రకంగా పరిచయం చేయాలి. సువార్త వేగం పెరుగుతుంది. ఇంతకుముందు చాలా తక్కువ. ఇంతకుముందు బహిరంగ సువార్తకి వెళ్తే నలుగురు ముగ్గురు వెళ్ళేవాళ్ళు, ఓ 10 మంది చెప్పేవాళ్ళం. ఇప్పుడు ఇంకా వేగమైంది. దేవుని ఎరగని వారు కూడా దైవ చింతన ఎక్కువైపోయింది. ఏంటి ప్రపంచం? ఎంతకాలం మేము అధికారులను నమ్ముకున్నాం, సైంటిస్టులు నమ్ముకున్నాం, డాక్టర్లు నమ్ముకున్నాం, ఏమి చేయలేకపోతున్నారు. అసలు ఎవరు దేవుడు, ఎవరు నిజమైన దేవుడు ఎవరు అని దైవిక చింతన కూడా పెరుగుతుంది. ఇదే అవకాశంగా ఎంతో మంది దేవుని నడిపించబడుతున్నారు. ఒక దైవజనుడు అయితే సాక్ష్యం చెప్పాడు, ఇంతకు ముందు అయితే పరిచయకి వెళ్ళేవాడిని, ఇప్పుడు ఇంకా బిజీ అయిపోయాను, నేను జూమ్ లో ఇంకా ఎక్కువ వాక్య పరిచయం చేస్తున్నా అంటున్నాడు. నాకు తెలిసి వ్యక్తిగతంగా నేను విన్నా సాక్ష్యం ఒక సహోదరు, ఒక దైవజనుడి దగ్గర నుంచి. ఇంతకుముందు చాలా ఫ్రీగా ఉండేవాడిని, ఇప్పుడు ఈ ఆన్లైన్ మీటింగ్స్ వచ్చిన తర్వాత నేను ఇంకా బిజీ అయిపోయాను, ఇంకా ఎక్కువ వాక్య పరిచయంలో ఇన్వాల్వ్ అవుతున్నాను అని ఆయన సాక్ష్యం చెప్పాడు. అనేక మంది దేవుని వైపు తిరుగుతున్నారు. మరి యవనస్తులుగా మనం రక్షించబడిన వారమైతే మరింత మరింత ఆత్మీయంగా, మరింత ఉన్నతమైన స్థితికి, ఆత్మ కుమ్మరింపులో మనం కూడా భాగం అయ్యే వరం ఉండాలి. అనేకమైనటువంటి అబద్ధ బోధలు మన మధ్యలో వస్తున్నాయి. సోషల్ మీడియాలో చూస్తే, యూట్యూబ్లో చూస్తే ఎన్నో అబద్ధ బోధలు, రకరకాల వక్రీకరణలు, బైబిల్ని వక్రీకరించడం, ఆ వాక్యాన్ని ఇలా టెస్ట్ చేసి అది ఇలా జరగలేదు, ఇలా జరగలేదు, వాళ్ళు ఇలా చెప్పారు, బైబిల్ తప్పు అని అనేక మంది, ముఖ్యంగా అబద్ధ బోధ అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఈ భూకంపాలు, ఈ యొక్క తెగుళ్ళు, ఇవి చేసే నష్టం శారీరకమైన నష్టమే కానీ ఇవి ఆత్మకి నష్టం చేసేటువంటి విషయాలు. ఈ అబద్ధ బోధలు అనేవి ఆత్మకు నష్టం చేసే విషయాలు. ఇక ఒక ముస్లిం డిబేట్స్ చూడొచ్చు, హిందూ డిబేట్స్ చూడొచ్చు, అన్నింటిలో బైబిల్ని ఏదో రకంగా లోపం చూపించాలి, ఏదో రకంగా రాయేయాలి అనేటువంటి విధానాలు ఉన్నాయి. వాటన్నిటి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలంటే మనం ఆత్మతో నింపడాలి, పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. లేకపోతే అనేక మంది కొంతమంది అయితే విశ్వాసాన్ని కోల్పోయి, నిజమే కదా బైబిల్లో తప్పులు ఉన్నాయి కదా అని విశ్వాసాన్ని కోల్పోయినటువంటి వ్యక్తులు కూడా కొంతమంది ఉన్నారు. నిజంగా ఇక సైన్స్ ముందు బైబిల్ నిలబెడితే బైబిల్ నిలబడుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విషయం చూడండి. ఇప్పుడు మనకి స్క్రీన్ మీద చూసేటువంటి ఆ యొక్క ఎర్త్ గురించిన ప్రాఫెసీస్, యోగ గ్రంథం 26:7 చూస్తే ఒక మాట ఉంటది, శూన్య మండలం పైన ఉత్తర దిక్కున ఉన్న ఆకాశ విశాలమున ఆయన పరిచిన శూన్యంపై భూమిని వేలాడదీసెను. యోగ గ్రంథం అంటే బైబిల్లో మొట్టమొదటి రాసిన గ్రంథం ఇది. ఆదికాండం కంటే ముందే యోగ గ్రంథం రాయబడింది. ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం దేవుడు ముందుగానే బయలుపరిచాడు తన భక్తుల ద్వారా. భూమి గుండ్రంగా ఉంటుంది, శూన్యంలో వేలాడదీయబడింది. తర్వాత పరిశోధనలు వచ్చి, తర్వాత రాకెట్ లో ఆ యొక్క చంద్రమండలం మీదకి స్పేస్ లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు గమనించగలిగారు భూమి ఇలా ఉంటుందని. అలాగే యెషయా గ్రంథం 40:22 కూడా మనం చూడొచ్చు. ఆయన భూమండలం మీద ఆసీనుడై ఉన్నాడు. హి సిట్స్ ఎంథ్రోన్డ్ అబౌవ్ ద సర్కిల్ ఆఫ్ ది ఎర్త్. భూమి గుండ్రంగా ఉంటుంది అనేది ఆ యొక్క యెషయా గ్రంథంలోనే మనం చూడొచ్చు. అలాగే ఋతువులు ఎలా వస్తాయి తెలుసా మనకి?
మనం చూసేటువంటి వేసవకాలం, శీతాకాలం, వర్షాకాలం ఇవన్నీ ఎలా ఎలా ఏర్పడతాయి? కీర్తన గ్రంథం 104:19 ఉంది. ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుడిని నియమించెను. భూమి ఇలా ఇలా స్ట్రైట్ గా ఉండదు, ఇలా పక్క వంగి ఉంటది. పిక్చర్ లో చూపించినట్టు కాకుండా పక్కగా వంగి ఉంటది. ఇట్స్ బికాస్ ఆఫ్ మూన్. అలా వంగి ఉండటం వల్లే ఋతువులు, రకరకాల ఋతువులు, శీతాకాలం కానీ, వర్షాకాలం కానీ, వేసవకాలం ఇవన్నీ ఆ భూమి ఇలా వంగి ఉండటం వల్ల, అలా వంగి ఉంటే కారణం ఏంటంటే ఇట్స్ బికాస్ ఆఫ్ మూన్ కి తర్వాత ఎర్త్ కి మధ్యలో ఉండే రిపల్సివ్ ఫోర్సెస్ వల్ల భూమి ఇట్లా పక్క వంగి ఉంటది అనమాట. మనకు బయలుపరచబడింది. తర్వాత పరిశోధన చేసి శాస్త్రజ్ఞులు కనిపెట్టారు. ఇవన్నీ బైబిల్ని కనుక ఇలా సైన్స్ ముందు నిలబడితే బైబిల్ నిలబడుతుంది. కానీ మరి ఆ యొక్క గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఆ యొక్క అన్న టైం ఉంది కదన్న, నాకు ఒక పావు గంట ఉందా? గో హెడ్ బ్రదర్, గో హెడ్. ఓకే అన్న, చెప్పండి అన్న, ఒకవేళ ఎక్కువ టైం తీసుకున్నాను, సారీ. ఓకే ఓకే, అంటే టైం జనరల్గా ఐ థింక్ 1/2 hour 45 minutes. ఓకే ఓకే, అయిపోయిందండి, అయిపోయింది. 8:30 వరకు 8:30 వరకు క్లోజ్. రైట్. ఇది బైబిల్ని కనుక సైన్స్ ముందు నిలబెడితే బైబిల్ నిలబడుద్ది. మరి బైబిల్ మీద రాళ్ళేసేటువంటి ఆ యొక్క ముస్లిం సహోదరులు కానీ, హైందవ సహోదరులు ఒకసారి చూస్తే, ముస్లిం ఆ యొక్క ఖురాన్ ప్రకారం చూస్తే ఎర్త్ స్ట్రక్చర్ ఇది ఇలా ఉంటది. ఫ్లాట్ ఎర్త్, దానిపైన గొడుగులాగా ఒకటి ఉంటది. సూర్యుడు, చంద్రుడు ఉంటారు, నక్షత్రాలు ఉంటాయి. మరి మరి మనిషి స్పేస్ లోకి వెళ్ళాడు, ఏ రోజు మరి ఫ్లాట్ ఎర్త్ చూడలా, ఏ రోజు ఆ గొడుగు లాంటి చూడలే అక్కడ. మరి అది నిలబడలేదు. మరి హైందవ గ్రంథాలు చూసుకుంటే భూమి పరిస్థితి అంటే ఏదో విమర్శించడం కోసం కాదు, కానీ ఆ తప్పుడు బోధల ద్వారా అటువైపు ఆకర్షించబడకుండా నిజంగా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మనం వాక్యాన్ని చదవాలి, నిజమైనటువంటి సత్య మార్గంలో ఉన్నారని ఉద్దేశంతో చెప్పడమే, విమర్శించేటువంటి ఉద్దేశం కాదు. ఇక్కడ చూస్తే చూడండి, అక్కడ హిరణ్యాక్షుడు అంట ఆ విష్ణువు చంపేసి ఆ యొక్క వరాహావతారంలో ఆ కొమ్ముల మీద భూమిని అంటే ఇట్లా పైకి తీసుకెళ్ళి అక్కడ నుంచోబెట్టాడు. మరి ఏ రోజు మరి ఆ వరాహం కానీ, ఆ యొక్క భూమి ఇట్లా ఆ స్ట్రక్చర్ లో ఉంటాం కానీ, హిరణ్యాక్షుని కానీ ఎక్కడ ఏ స్పేస్ రాకెట్, ఏ శాటిలైట్ పిక్చర్ తీయలేదు, మరి నిలబడలేవు అవి సైన్స్ ముందు. ఇలా మనం జాగ్రత్తగా ఉండాలి, పరిశుద్ధాత్మ చేత నింపబడి సత్యవాక్యంతో నడబడే వారంగా ఉండాలి, అబద్ధ బోధల వైపు ఆకర్షించబడకూడదు. ఇది చూస్తే ఒకసారి చూడండి, ఆ యొక్క పద్మాసు ద్వీపంలో యోహాను ఆయనకి దర్శన రీతిగా దేవుడు మాట్లాడుతున్నప్పుడు మొట్టమొదట సంఘాలతో దేవుడు మాట్లాడాడు. తర్వాత జరగబోయేటువంటి సంభవాలు ఎలా ఆ యొక్క బోర్ల తీర్పు కానీ, ఆ యొక్క పాత్రల తీర్పు కానీ, ఇంకా 666 అవన్నీ ఎలా జరగబోతున్నాయి అనేది దేవుడు చెప్పాడు. ముందుగా సంఘాలతో మాట్లాడాడు. ఒకసారి గమనించండి, ఇవన్నీ మనం చదవక్కర్లేదు, కానీ 7 సంఘాలతో దేవుడు మాట్లాడిన మాటల్లో ఒక ప్రత్యేకమైన మాట మనల్ని ఆకర్షిస్తుంది. ఎఫెసు సంఘంతో మాట్లాడినప్పుడు, నీవు ఏ స్థితిలో పడితేవో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది మొదటి క్రియలు చేయము, మారు మనసు పొందు. ఎఫెసు సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే స్ఫురణతో చూస్తే అటువలనే నికోలోయితుల బోధ, అలా వారు మీలో ఉన్నారు కావున మారు మనసు పొందుము. స్ఫురణతో మాట్లాడేది కూడా మారు మనసు. పెర్గం విషయంలో కూడా ఆ యొక్క యజబెల్ అనేటువంటి స్త్రీని ఉండనిచ్చావు, జాగ్రత్తం చేయడానికి అది ప్రేరేపిస్తుంది, మారు మనసు పొందు అని పెర్గంతో చెప్తున్నాడు దేవుడు. ఆ దూత, సంఘపు దూతతో మాట్లాడుతున్నాడు దేవుడు. అలాగే తుయితెరతో మాట్లాడితే, తుయితెర సంఘంతో, నేను వచ్చు వరకు మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకునుడి. సాధ్య సంఘంతో మాట్లాడితే, నీవేలాగో ఉపదేశం పొందితువో, ఏం వింటివో జ్ఞాపకం చేసుకుని దాన్ని గైకొనొచ్చు, మారు మనసు పొందు. ఫిలదెల్ఫియా సంఘాన్ని చూస్తే, ఎవడో నీ కిరీటాన్ని సంహరింపకుండా నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకునుము. అలాగే లవోదికీయ సంఘం చూస్తే, నేను ప్రేమించు వారిని గద్దించి శిక్షించున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. మారు మనసు గురించి మనం ఎవరితో మాట్లాడతాం? దేవుని ఎరగని వారితో, సువార్త తెలియని వారితో మారు మనసు గురించి మాట్లాడతాం. కానీ దేవుడు సంఘపు దూతతో దేని గురించి మాట్లాడుతున్నాడు? మారు మనసు గురించి. ఇక్కడ పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి, చిన్న సంఘాలు ఉన్నాయి, గొప్ప గొప్ప దైవజనులు ఉన్నారు ఇందులో. మరి వాళ్ళతో మారు మనసు గురించి మాట్లాడటం ఏంటి అంటే, అంచె దినాల్లో సంఘం యొక్క పరిస్థితి అలా ఉంటుందా అంటే, ఏదైతే కలిగి ఉన్నారో అది కూడా పోగొట్టుకుని తిరిగి మారు మనసు పొందే స్థాయికి సంఘాలు దిగజారిపోతాయా? అలాంటి పరిస్థితుల్లో ఉంటామా? ఆత్మీయంగా ఉన్నతమైన స్థానానికి వెళ్ళండి, ఆత్మీయంగా అభివృద్ధి చెందని ఆత్మ మాట్లాడట్లేదు. మారు మనసు పొందండి అని చెప్తుంది. అంటే సంఘాల పరిస్థితి అంత్య దినాల్లో అలా అయిపోతుందా?
ప్రతి సంఘంలో దాదాపు చూస్తే మీరు చదవండి, మీకు సమయం ఉంటే, ప్రతి సంఘంలో అబద్ధ బోధ మెయిన్ ఆ సంఘాలు నాశనం అయిపోవడానికి కారణం అయిపోతుంది. అబద్ధ బోధలు, అబద్ధ బోధకులు. ఇప్పుడు దేవుడు కూడా, యేసుక్రీస్తు కూడా ప్రత్యేకంగా ఆ యొక్క భూకంపాల గురించి, కరువుల గురించి ఎక్కువగా సంఘాన్ని హెచ్చరించినట్టు కనపట్ల. అబద్ధ బోధల గురించి, ఆ భూకంపాలు, కరువులు, కొత్త కొత్త రోగాలు శారీరకంగా మనిషిని నాశనం చేయగలుగుతాయి. కానీ అబద్ధ బోధలు అనేవి మనసుని, ఆ యొక్క ఆత్మని నాశనం చేసే పరిస్థితులు. మారు మనసు పొందు, మారు మనసు పొందు, మారు మనసు. ప్రతి సంఘంలో దేవుడు మాట్లాడేది మారు మనసు పొందు. మారు మనసు పొందితే తర్వాత చెప్పబోయేటువంటి ఆ యొక్క మహాశ్రమంలో శ్రమ నుంచి తప్పించుకోగలుగుతావు. పొందకపోతే వాటిలో పాలు పొందుతావు. మరి మన యొక్క దృష్టి దేని మీద ఉంది? మారు మనసు పొందాలా, లేకపోతే ఆ యొక్క మహాశ్రమంలో శ్రమలు ఎలా ఉంటాయి ఏంటో తెలుసుకుని వాటిలో పాలు పొందాలా అనే దాని గురించి మనం ఆలోచించాలి. అలాగా ఈ అబద్ధ బోధలు ఇంకా ఏర్పరచబడిన వారు సైతం మోసగించబడే దినాల్లో మనం ఉన్నప్పుడు నిజంగా విశ్వాసంగా ఉన్నటువంటి యవనస్తులు కానీ, రక్షించబడిన యవనస్తులు కానీ ఎలా ఉండాలి, ఏ రకంగా ఉండాలి? దీంతో ముగిస్తాను. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం చూడొచ్చు. యెహెజ్కేలు దేవుడు ఇలా మాట్లాడతాడు, నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు కావలిగా నేను నియమించున్నాను. కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దాన్ని బట్టి వారిని హెచ్చరిక చేయము. కావలి వారిగా ఉండాలి, కావలి వారిగా. ఇప్పుడు బోర్డర్ సెక్యూరిటీ చూస్తే, ఇండియా చైనా బోర్డర్లో చూస్తే ఆ సోల్జర్స్ ఉంటారు. వాళ్ళు యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళని రక్షించుకుంటారా, ఇంకేమైనా చేస్తారు? కేవలం వాళ్ళని రక్షించుకోవడానికి యుద్ధంలో పాల్పొందుతారా? కాదు కదా. వాళ్ళు రక్షించుకుంటూ దేశాన్ని కూడా రక్షిస్తారు. ఆ దేశంలో వాళ్ళ కుటుంబం ఉంటారు, వాళ్ళ మిత్రులు ఉంటారు, వాళ్ళ శత్రువులు కూడా ఉంటారు. ఆ దేశం మొత్తాన్ని రక్షించడానికి వాళ్ళు రక్షించుకుంటూ దేశాన్ని కూడా రక్షిస్తూ వాళ్ళు ముందుకెళ్తారు. ఆ కాపలా కాసేటువంటి ఆ యొక్క సైనికులందరూ. మన ఆత్మీయంగా మనం ప్రేయర్ వారియర్స్ గా ఉండగలమా? దేవుడు ఇచ్చేటువంటి ఆ యొక్క సవాలు. ఆత్మ కుమ్మరింపు దినాల్లో పరిశుద్ధాత్మ నింపుదల కలిగి దర్శనాలు చూడగలిగే ఆత్మీయ స్థితిలో ఉండి కావలి వారిగా ఉండగలమా? ప్రేయర్ వారియర్స్ గా ఉండగలమా? మనం కేవలం మారు మనసు పొంది రక్షణతోనే సంతృప్తి చెందామా? లేకపోతే ఆత్మీయమైనటువంటి దైవిక రోషంతో దేవుని కార్యాలు చేస్తూ ఇంకా మంచి ఫలవర్ధమైన జీవితాన్ని మనం జీవించగలమా? కావలి వారిగా అంటే మన రక్షణ మనం కాపాడుకుంటూ సంఘం కోసం, మన మిత్రుల కోసం, శత్రువుల కోసం, వారి రక్షణ కోసం ప్రార్థించే వాళ్ళంగా, అలాగే దేవుని యొక్క ఉగ్రత గురించి హెచ్చరించే వారంగా ఉండాలి. యెషయా గ్రంథం 42:6 కూడా చూస్తే, యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని నియమించున్నాను. రేనెను పగలైనను వారు మౌనంగా ఉండరు. వారు మౌనంగా ఉండరు, ప్రార్థిస్తూనే ఉంటారు, హెచ్చరిస్తూనే ఉంటారు, వాళ్ళు కాపాడుకుంటూ ఉంటారు, వారి సంఘాలను కాపాడుకుంటూ ఉంటారు, అనేక మంది సువార్త ప్రకటిస్తారు కావలి వారిగా. అలా కావలి వారిగా ఉన్న మనం ఆ యొక్క యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 6లో చూస్తే, అయితే కావలివాడు ఖడ్గం వచ్చుట చూచియు బాకా ఓదనందున, అంటే ఆ యొక్క ప్రవచించకుండా ఆ యొక్క ఉగ్రత వస్తున్నప్పటికీ, ఆ యొక్క ప్రవచనం నెరవేర్పు జరుగుతున్నప్పటికీ, ఆ యొక్క శ్రమలు మహాశ్రమలు కూర్చున్నటువంటి ఆ యొక్క సూచనలు జరుగుతున్నప్పటికీ హెచ్చరించకుండా, అంటే బాగా ఓదకుండా అజాగ్రత్తగా ఉంటే ఆ ఖడ్గం వచ్చి, అంటే ఆ యొక్క ఎత్తబడి గుంపులో వారు లేకుండా శ్రమలకి అప్పగించబడితే ఖడ్గం వచ్చి వారిలో ఒకని ప్రాణం తీయుటకు తటస్థించిన ఎడల వాడు తన దోషమును బట్టి పట్టబడినను నేను వాని యొద్ద వాని ప్రాణమును గూర్చి విచారణ చేయుదును. కావలి వారిని దేవుడు విచారణ చేస్తాడు. మరి మనం ఆత్మీయంగా రక్షణ పొందిన విశ్వాసంగా మరి ఈ అంత్యకాల దినాల్లో, ఈ తెగులు సంచరించే దినాల్లో ఎంతో ఉజ్జీవం ద్వారా సంఘం వెళ్తుంది. మరి మనం ప్రార్థించే వారంగా ఉన్నామా? ఆత్మ నింపుదల కలిగి ఉన్నామా? పరిశుద్ధాత్మ కుమ్మరింపు దినాల్లో ఉన్నప్పుడు మరి దర్శనాలు పొందగలిగేటువంటి స్థాయిలో మనం ఉన్నామా? అంటే దర్శనాలు పొందాలని, కేవలం దర్శనాలు పొందాలని కాదు, కానీ వాక్యం చదువుతూ, వాక్యం నెమరవేస్తూ, వాక్యం ఉన్నటువంటి విషయాలు తెలుసుకుంటూ, అబద్ధ బోధనలు ఖండిస్తూ, సత్యసువార్త వైపు నడుస్తూ, తెలిసిన విషయాలను మిగిలిన సహోదరులకు, కుటుంబాలకు, మిత్రులకి, శత్రువులకు చెప్తూ, వారి కోసం ప్రార్థన చేస్తూ ప్రేయర్ వారియర్స్ లాగా కావలి వారిగా ఉండగలమా? ఈ చిన్న వాక్యాన్ని చేతబట్టి మనం దేవునికి సమాధానం చెప్పేవారుగా ఉండాలి. చిన్న వాక్యాన్ని దేవుడు దీవించుగా. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక సైంటిఫిక్ గా మంచి జ్ఞానంతో కొన్ని విషయాలు బిడ్డల ముందుకు తీసుకొచ్చారు.
గాడ్ బ్లెస్ యూ. రాంబాబు బ్రదర్, బ్రదర్ విన్నారా? ప్రార్థన చేస్తారా? మీరు చేయండి, నేను స్టార్టింగ్ ప్రార్థన చేశా కదా. ఓకే, బెనడిక్షన్ ఇవ్వండి అయితే. ఓకే, ప్రార్థన చేసుకుంటాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ పాదములకు వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ప్రభు మరి ఈ రీతిగా నేడు దినము యవనస్తుల కూడికలో మరి ప్రభా ఈ రీతిగా మీ సన్నిధిలో సాగిలపడడానికి, పాటల ద్వారా ఆరాధించడానికి, మీ లేఖనములను ధ్యానించడానికి తండ్రి ఇచ్చిన ఈ కృపకై స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఎందరైతే బిడ్డలు మరి కనెక్ట్ అయినటువంటి బిడ్డలందరిని బట్టి ప్రతి బిడ్డను, యవనస్తురాలని పేరు పేరున మీ సన్నిధిలో ఎత్తుపడుతుంటున్నాం. దయతో ప్రభా ప్రతి బిడ్డ మీద మీ చేతుల నుంచి దీవించి ఆశీర్వదించండి. మీ దాసుడు మా ముందుకు తీసుకొచ్చిన లేఖన భాగంలన్నింటిని బట్టి శుద్ధిస్తుంటున్నాను. అవును ప్రభు, ఆయన మరి ఎంతవరకు మేము బిడ్డలైతే పరిశుద్ధాత్మ దేవునికి లోబడుతూ ఆత్మతో నింపబడుతూ వస్తున్నారు అనేటువంటిది ఒక ప్రశ్నగా వదిలివేస్తున్నారు తండ్రి. మాకు ఆ యొక్క హెచ్చరిక ఇచ్చినారు. వందనాలు, స్తోత్రాలు. చిన్న బిడ్డలు అయినప్పుడు కూడా బిడ్డలు ఆత్మ యొక్క గ్రహింపు, ఆత్మ యొక్క నింపుదలలోనికి, ఆత్మ వశంలోనికి రావడానికి మీరే సహాయం చేయండి. అపోస్తుల కాలం 2:17 ప్రకారంగా మీ యవనస్తులు దర్శనము కలుగునని మాటను బట్టి వందనాలు, స్తోత్రాలు. దర్శనము ద్వారా ఈ ప్రపంచంలో ఎన్నో కొత్త ఇన్వెన్షన్స్ మరి ప్రభా మరి మీ స్వాధీనంలో ఆధీనంలో ఉంచుకుంటూ ఈ లోకానికి బయలుపరిచిన విధానం బట్టి వందనాలు, స్తోత్రాలు. మీ దర్శనం ద్వారా ఎన్నో ప్రభా మరి ఇన్వెన్షన్స్ తీసుకొచ్చారు, మా ముందు ఉంచినారు, బిడ్డల ముందు ఉంచినారు. వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన మరి ఎంత మాత్రమే కాదు కానీ ప్రభు మరి నాయన మరి యెహెజ్కేలు గ్రంథంలో మరి కావలి వారుగా ఉండాలని ప్రభా మరి భారంతో అనేకుల కొరకు ప్రార్థించే వారంగా మన ప్రభా నీ సన్నిధిలో గోజాడే వారంగా ఆత్మలను నీ యొద్దకు తీసుకొచ్చేట్లో మరి చేరవేయట్లో ప్రభా మా బిడ్డలు యోధులుగా ఉండుటకు అట్టి ఆ ప్రభా యోధులను మా బిడ్డలుగా మీరు తీర్చి లేవనెత్తమని మీ సన్నిధిలో ప్రార్థిస్తుంటాం. ప్రతి బిడ్డను కూడా తండ్రి మరి ఏ రీతిగా అంత్య దినాల్లో ఆత్మను ప్రభా కుమ్మరిస్తానని మాటకై స్తోత్రాలు తండ్రి. మరి చదివి ప్రభా గ్రహింపులోనికి రావడానికి సహాయం దయచండి. మీ సన్నిధి, మీ సహవాసం మా బిడ్డలందరికీ కూడా మీరు తోడయించండి. లోకం వైపు చూడకుండా ప్రభా మీ ఆత్మ నడిపింపు, ఆత్మ నింపుదల ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించి అయా మీ ప్రణాళిక సంపూర్ణంగా వారి జీవితాల్లో మీరు నెరవేర్చుకుంటూ రావాల్సిందిగా ప్రార్థిస్తుంటున్నారు. దయ చూపించండి, కరుణించి మా బిడ్డలందరినీ కూడా పేరు దీవించి ఆస్వాదించి ప్రభా ప్రాముఖ్యంగా మీ దాసుడు తీసుకొచ్చిన లేఖన వాళ్ళని బట్టి శుద్ధించున్నాం. మీ దాసుడిని ఇంకొన ప్రభా రాబోయే దినాల్లో మరి ప్రభా అభిషేకించి బలముగా ఘనమైన పాత్రగా మీరు వాడుకోమని ప్రభా ప్రార్థిస్తూ ఈ కృపగల దయగల హస్తాలకు అప్పగించుకుంటూ ఈ రీతిగా మీ చిత్తమైతే మరలా వచ్చే సోమవారం ఈ రీతి కలుసుకోవడానికి సహాయం దయచేయండి. ఇంకనూ అనేక మంది యవన బిడ్డలు ఈ యొక్క మరి ప్రభా జూమ్ లో కనెక్ట్ అవ్వడానికి మీరే సహాయం దయచేయండి ప్రభు. ఈ కృపగల దయగల ప్రేమగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన సర్వశక్తి గల నామంలో తండ్రి స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఈ దినమున జూమ్ క్లౌడ్ యూత్ మీటింగ్ లో పాల్గొన్న విశ్వాసులందరికీ సార్వత్రిక సంగమనకును సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ ది లార్డ్ అంకుల్. ప్రైజ్ లార్డ్. ఎవరెవరు కనెక్ట్ అయ్యారు? ఎప్సిబా ప్రైజ్ లార్డ్. పాల్ సుధాకర్ అని కనెక్ట్ అయ్యారు. ఎవరో కనబడతలేదు, ఫేస్ కనబడతలేదు. పాల్ సుధాకర్. ఓకే, నవ్య ప్రైజ్ లార్డ్. డేవిడ్ అని ఉన్నారు అమ్మాయి. డేవిడ్ అని సిస్టర్, మీ పేరేంటి? జోష్నా అంకుల్. జోష్నా, ప్రైజ్ లార్డ్. ఓకే, కెరోలిన్ ప్రైజ్ లార్డ్. గెలాక్సీ ఇక్కడ ఎవరు కనబడతలేదు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. రోజలిన్ ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఎస్తేర్ అండ్ రోజా ప్రైజ్ లార్డ్. బిందు ప్రైజ్ లార్డ్. జసింత్ ప్రైజ్ లార్డ్.
ఎస్తేర్ అండ్ రోజా ప్రైజ్ లార్డ్. సుసాన్ అండ్ శామ్ ప్రైజ్ లార్డ్. వినయ్ ప్రైజ్ లార్డ్ అంకుల్. ప్రైజ్ లార్డ్. వినయ్ ప్రైజ్ లార్డ్. అంకుల్ ప్రైజ్ లార్డ్ అంకుల్. విక్టోరియా ఎవరో ప్రైజ్ లార్డ్. అభిజిత్ ఓకే ప్రైజ్ లార్డ్ అందరికి ప్రైజ్ లార్డ్. కీర్తన అండ్ సిపోరా ఐ థింక్ దే డిస్కనెక్టెడ్. ఓకే సో దేవుని చిత్తం అయితే మళ్ళా వచ్చే సోమవారం కలుసుకుందాం. అందరికి ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అంకుల్. గుడ్ నైట్. గుడ్ నైట్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అన్న రాజేష్ అన్న ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ అన్న. నైస్. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్. ఓకే రైట్ అండి మనం క్లోజ్ చేస్తాం. రాంబాబు గారు. ఓకే ఓకే అట్లాగే రైట్.